నమస్కారం స్నేహితులారా, ఈరోజు మనం జపనీస్ యానిమే సిరీస్ అయినటువంటి ది వాటర్ మెజిషియన్ మొదటి సీజన్ 9వ భాగాన్ని ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ కొంచెం విభిన్నంగా సాగుతుంది. ఇందులో కొన్ని విషయాలను నేరుగా కాకుండా పరోక్షంగా వివరంగా చూపించారు, కానీ నేను మీకు నేరుగానే వివరిస్తాను. సరే, ఇక మనం కథలోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయేది వాటర్ మెజిషియన్ మొదటి సీజన్ 9వ భాగం. మన కథానాయకుడు తన గదిలో స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు నెల్స్ తన గ్రామంలో ఒక సమస్య ఉందని అక్కడికి వెళ్ళి ఆ పనిని పూర్తి చేయగలరని కోపంగా చెబుతాడు. అది అస్థిపంజరాలు రాక్షసులుండే ప్రాంతమే కదా? అవును, అక్కడ అస్థిపంజరాలు ఉన్నాయని తెలిసి మన కథానాయకుడు చాలా ఉత్సాహపడతాడు. చివరికి వాటిని చూడవచ్చని సంతోషిస్తాడు. ఇది కాలాడి అనే ప్రదేశంలో ఉందని అక్కడికి వెళ్తున్నావా అని గిల్డ్ మాస్టర్ అడుగుతాడు. ఇంతకుముందు ఒక ఈ ర్యాంక్ బృందం వెళ్ళి ఓడిపోయింది. డి ర్యాంక్ బృందానికి గ్రామస్తులు సహకరించడం లేదు. మీరు విజయం సాధించగలరా అని గిల్డ్ మాస్టర్ అడుగుతాడు. గ్రామస్తులు బయటి వారిని ఎందుకు అలా పంపిస్తున్నారు? వేరే ఏదైనా కారణం ఉండవచ్చా? ముందు వెళ్లిన ఈ ర్యాంక్ బృందానికి గాయాలయ్యాయని నెల్స్ అంటాడు. పరిస్థితిని చక్కదిద్దే శక్తి ఈటోకుంది. రియో కూడా వస్తున్నాడు. ఈ పని తర్వాత విట్నాష్ వెళ్ళొచ్చని గిల్డ్ మాస్టర్ చెప్పాడు. దాంతో మన హీరో నెల్స్ ఊరికి బయలుదేరాడు. మన కథానాయకుడి బృందం ప్రయాణించి నెల్స్ గ్రామానికి చేరుకుంటారు. ఎక్కడ ఆగకుండా నేరుగా నడిచి వచ్చేసామని అనుకున్నప్పుడు మన ఓర్పు శిక్షణే దీనికి కారణమని ఆటో భావిస్తాడు. నెల్స్ తిరిగి వచ్చాడని గ్రామస్తులు స్వాగతం పలుకుతారు. నేను ఊరు నుండి వెళ్ళగొడితేనే నువ్వు సాహసికుడివి అయ్యావని అనుకున్నానని మన కథానాయకుడు ఆట పట్టిస్తాడు. బహుశా రియోకు తెలిసిన వారికి అలా జరిగిందేమో, అందుకే అలా మాట్లాడుతున్నాడని మిగిలిన వారు అనుకుంటారు. నెల్స్ వాళ్ళని ఊరి పెద్ద దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన నెల్స్ను సంతోషంగా ఆహ్వానించి సాహసికుడివై పరిణతి చెందావు, ఇక్కడున్నప్పుడు చాలా అల్లరి చేసేవాడివి అంటారు. దాంతో మన హీరో మిగతా వాళ్ళు నవ్వుకుంటారు. నెల్సన్ మన కథానాయకుడిని మరియు మిగతా వారిని పరిచయం చేస్తాడు. వీరంతా సాహసికులు అని చెప్పగానే, అంటే మీరే అభ్యర్థనలను అంగీకరించారా అని ఆ పెద్దాయన అడుగుతారు. దీనికి ముందు వచ్చిన సాహసికులకు మీరు సహకరించలేదా అని మన వాళ్ళు అడిగినప్పుడు, అస్థిపంజరాలు రాక్షసులు ఆ తూర్పు అడవి వైపే వచ్చాయి. మొదట ఈ ర్యాంక్ బృందం అక్కడికి వెళ్లి దెబ్బలు తిని తిరిగి వచ్చారు. వాళ్ళు వెళ్ళకూడని చోటికి వెళ్లడమే సమస్య అని ఆయన చెప్పగా, తూర్పు అడవిలోకి చాలా లోతుగా వెళ్ళిపోయారా అని నెల్స్ అడుగుతాడు. అవును, తర్వాత వచ్చే సాహసికులు కూడా అదే తప్పు చేయకూడదని, వారికి ఏమీ కాకూడదని మేము వారిని వెనక్కి పంపించేశాము. ఈ గ్రామంలో ఎన్నో తరాలుగా ప్రదేశానికి వెళ్లకుండా దూరంగా ఉంటున్నాము అని పెద్ద ఆయన చెప్తాడు. అవును, ఆ ప్రదేశంలో రక్తపు మరకలు పడకూడదని అని నెల్స్ కూడా అంటాడు. ఇది ఈ గ్రామం యొక్క రహస్యం, అందుకే దీని గురించి మీకు పూర్తిగా చెప్పలేను అని నెల్స్ అంటాడు. తూర్పు అడవిలోకి వీరు ఎందుకు వెళ్లడం లేదనేది ప్రస్తుతానికి మనకు చూపించలేదు. నెల్స్ ఇంట్లో భోజనం చేశాక మన హీరోని తన తోబుటూలకు పరిచయం చేస్తాడు. మాటల్లో తూర్పు అడవి ప్రస్తావన రాగా సాహసికులు గ్రామస్తుల మాట వినకుండా వెళ్లడం వల్లే సమస్య వచ్చిందని పిల్లలు చెబుతారు. గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లి నెల్స్ అనుమతి తీసుకువచ్చాడు. ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు వాడు తన స్నేహితులకు వివరిస్తున్నాడు. ఈ గ్రామంలో మొత్తం 2 రహస్యాలు ఉన్నాయి. ఒకటి, తూర్పు అడవిలోనే ఈ గ్రామాన్ని రక్షించే ఒక మృగం నివసం చెప్పగానే రక్షక మృగమా అని మన కథానాయకుడు ఆశ్చర్యంగా చూస్తాడు. అది ఏదైనా పెద్ద వింత జీవి అయి ఉంటుందని మన హీరో అది చూడాలనుకుంటాడు. తాను చూడకపోయినా ఓ పెద్దాయన చూశాడని అతను చెప్తాడు. హీరో ఆలోచిస్తుంటే విలన్లా ఆలోచించట్లేదు కదా అని అడుగుతాడు. అదేం లేదు, రెండో విషయం చెప్పు అంటాడు హీరో. కథానాయకుడు అడగా, ఈ గ్రామంలో ఒక పవిత్ర స్థలం ఉంది, దాని గురించి రేపు పెద్దయినా మీకు వివరంగా చెప్తారని నెల్స్ అంటాడు. ఈ ప్రదేశం దాటి ఎవరూ వెళ్ళకూడదు, కానీ చిన్నపిల్లలు కొన్నిసార్లు నియమాలను అతిక్రమిస్తుంటారని వాడు చెప్తాడు. నెల్సాను మన హీరో ఆట పట్టిస్తున్నాడు. గోబ్లిన్స్ ఆ దారిలో వెళ్ళినట్టు కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి. హీరో తన మంత్రశక్తితో గమనించి దూరంగా గోబ్లిన్స్ ఉన్నాయని చెప్పాడు. అప్పుడు వాటన్నిటినీ చంపేద్దామని నెల్ అనగానే ఒక్కదాన్ని మాత్రం ప్రాణాలతో వదిలేద్దామని మన హీరో చెప్పాడు. హీరో తన మంచు మంత్రంతో దాడి మొదలు పెట్టగా మిగతా వారు సులభంగా వాటిని చంపేశారు. ఒక గోబ్లిన్ మాత్రం కావాలనే ప్రాణాలతో వదిలేశారు. అది మిగిలిన గోబ్లిన్స్ ఉన్న చోటికి పారిపోవడంతో వాటి మొత్తం నివాసాన్ని కనుగొన్నారు. అన్ని గోబ్లిన్స్ ను మన హీరో బంధించగా మిగతా వారు వెళ్లి వాటిని సులభంగా అంతం చేశారు. అప్పుడు గుహలో నుండి ఏదో పెద్దది వస్తోంది. ఒక గోబ్లిన్ సేనాధిపతి వచ్చి నిలబడటంతో మిగతా వారందరూ భయపడటం మొదలు పెట్టారు. మన హీరో మంచు బందీని ఉపయోగించి దాన్ని కదలకుండా చేసి దాని మెడను సులభంగా నరికేలా చేశాడు. ఒక గోబ్లిన్ సేనాధిపతిని ఓడించేశామని అందరూ సంతోషంగా వెళ్తున్నారు. ఓరేయ్ నెల్సా, నువ్వు నీ స్నేహితులు సామాన్యులు కాదు, నిజంగా మీరు వేరే స్థాయి అని మేయర్ మెచ్చుకున్నాడు. మీరు ఆ గోబ్లిన్ వేటగాడిని కనుగొని గోబ్లిన్స్ ని ఓడించారా అని అడుగుతూ గ్రామ పెద్ద అక్కడికి వచ్చారు. అలాంటి ముసలి వాళ్ళకి పెద్దగా పరిచయాలు అవసరం లేదని ఆమె అనుకుంది. సరే, మీరు అలసిపోయి ఉంటారు, దీన్ని త్వరగా ముగిద్దామని చెప్పి షైన్ రక్షక జంతువు దగ్గరికి తీసుకెళ్లారు. దాన్ని కలవబోతున్నందుకు మన హీరో వింతగా నవ్వుతున్నాడు. ఆ గ్రామ పెద్ద విందు జరుగుతున్నప్పుడు భూమాతను తలుచుకుంటూ ఏదో ఒక మంత్రాన్ని పఠించింది. మన హీరో ఇప్పటి వరకు వెలుగు దేవతను మాత్రమే అందరూ పూజించడం చూశాడు.
కానీ భూమాతను పూజించేవారు కూడా ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ బామ్మ మాట్లాడుతూ యోమ్లో కూడా స్వస్థ చేకూర్చే మంత్రాన్ని వాడగలదని వివరిస్తోంది. ఆమె మంత్రం వేయడానికి ఎటువంటి పదాలు పలకాల్సిన అవసరం లేదని, మౌనంగానే మంత్రాలను ప్రయోగించగలదని ఆ బామ్మ చెప్పింది. చివరికి ఆ రక్షక జంతువు ఉన్న చోటికి ఆ గ్రామ పెద్దవారిని తీసుకువెళ్లి వీరు గోబ్లిన్స్ ను పూర్తిగా వేటాడి ముగించారని చెప్పింది. ఆ జంతువు పాడైపోయి ఉంటుందని తానే బాగు చేయాలని హీరో అనుకున్నాడు, కానీ అది మామూలుగానే ఉంది. అది ఒక్కో చెట్టుని చూస్తూ వచ్చి మన హీరోను చూసింది. నా పేరు నిక్యోషిన్, నీ పేరేంటి జలమాంత్రికుడా అని అడగా నా పేరు రియో అని మన హీరో చెప్పాడు. రక్షక జంతువు తన పేరును పరిచయం చేసుకోవడం తాను ఎప్పుడూ చూడలేదని ఆ బామ్మ ఆశ్చర్యపోయింది. నా పేరును మనుషులు పలకడం చాలా కష్టం, అందుకే ఎవరికి చెప్పలేదు. కానీ అతనికి పరిచయం కాకుండా ఉండలేను. అతను ముందుండటమే నా అదృష్టం. అతను కూడా అదే చెప్పాడు. బహుశా ఆ అడవి రాజుకు నేను నచ్చి ఉంటాను. నాలో వచ్చిన శారీరక మార్పు వల్లేమో. అది సరిగ్గా ఉంటుందని మన కథానాయకుడు ఆలోచిస్తున్నాడు. నా కాలం ముగిసిపోతుందని అనుకున్నాను, కానీ నీ సమక్షంలో ఉండటం నాకు చాలా వెచ్చగా అనిపిస్తోంది. బహుశా నేను మరో 10,000 ఏళ్లు బతుకుతానని అనుకుంటున్నాను అని ఆ ఫెంట్రెడ్ చెబుతుంది. ఈ వేటను మీరు చాలా బాగా ఎలా ముగించారు? తర్వాత అస్థిపంజరాలు ఉన్నాయి. చాలా బలమైన అస్థిపంజరాన్ని ఒక గదిలో బంధించి ఉంచాను. ముందుగా బలహీనంగా ఉన్న 30 అస్థిపంజరాలను చంపండి, ఆ తర్వాత ఆ బలమైన దాన్ని వదులుతాను అని ఆ ఫెంట్రెడ్ చెప్తుంది. వాడు పవిత్రమైన మాయాజాలాన్ని ఉపయోగించి అస్థిపంజరాలను సులభంగా ఓడించాక పెద్దదాన్ని వదిలారు. మన హీరో రేషన్ మ్యాజిక్ హామర్ అంటూ తన స్నేహితులకు సొత్తులిచ్చి దాడి చేయమన్నాడు. ఇప్పుడు మన హీరో ఆ రక్షకుడికి సంకేతం ఇవ్వగానే అది తన అడ్డుకోవడం తొలగిస్తుంది. ఆ అస్థిపంజరం గది నుండి బయటకు రాగానే మన కథానాయకుడు దాని కింద పడేలా చేస్తాడు. అప్పుడు అతని స్నేహితులు వెళ్లి దాన్ని కొడతారు. మొత్తానికి ఆ అస్థిపంజరాన్ని కింద పడేలా చేసి ఇతని స్నేహితులు దాన్ని చితకబాది చంపేస్తారు. తర్వాత అస్థిపంజరం ఉన్న గదిలోకి వెళ్తారు. ఇదే ఆ ఊరి రెండో రహస్యం. ఈ ప్రదేశంలో ఒక పుణ్యక్షేత్రం ఉంది ఈ గ్రామంలో. ఇంతకు ముందు ఉన్న చివరి పూజారి చెప్పినట్లు ఈ మణి ఒక కాంతితో ఉండేది. అకస్మాత్తుగా ఒకరోజు ఈ మణి పగిలిపోయింది. ఈ విధంగా నలుపు రంగులోకి మారిపోయింది. బహుశా ఆ అస్థిపంజరాలు పుట్టడానికి కారణం దీని నుండి వచ్చే శక్తి వల్ల అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అని వారు చెప్పగానే, దీని ద్వారా వచ్చిన రాక్షసుల వల్లే నెల్స్ తల్లిదండ్రులు చనిపోయారేమో అని మన కథానాయకుడు ఆలోచిస్తాడు. ఇంతకుముందు వాటి యొక్క ఒక రహస్య స్థావరాన్ని మనం ఎప్పుడూ కనిపెట్టలేదు. ఇదే మొదటిసారి కాబట్టి దీన్ని మనం అడ్డుకున్నాం. ఇకపై రాక్షసులు రారని అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు వీరు అక్కడ చేరి దాదాపు 300 రోజులు కావస్తోంది. ఇకపై గదిలో వీరు ఉండలేరు. అందుకే వాళ్ళు ముగ్గురు కలిసి బయట ఒక విడిగా ఉన్న గదిని అద్దెకు తీసుకోబోతున్నామని చెప్తారు. మన కథానాయకుడిని కూడా రమ్మని పిలిస్తే సమాధానం చెప్పే ముందు నాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని మన కథానాయకుడు చెప్తాడు. ఎప్పుడు చిప్స్ నే నాకు ప్రతినిధిగా పంపిస్తుంది, కానీ ఈసారి నాకు బదులుగా నువ్వు వెళ్ళు అని చెప్పి గిల్డ్ మాస్టర్ అతన్ని కూడా విట్నెస్ కి పంపిస్తారు. మాట కూడా లేకుండా అగ్ని మాయాజాలాన్ని ప్రయోగించగల ఒకడున్నాడు. ఏంటిది? మీరు బాగానే చేస్తున్నారు, కానీ ఇంకా చాలా మెరుగుపడాలి. మన వాళ్ళని మేము ప్రోత్సహిస్తూనే ఉన్నాం. మేము కింగ్డమ్ ఆఫ్ నైట్లీలోని విట్నెస్ కి వెళ్తున్నాం. నేను తిరిగి వచ్చేసరికి మీరు మంచి శిక్షణ పొంది ఉండాలి. మీలో మార్పును నేను చూడాలి అని వాళ్ళ సేనాధిపతి చెప్పి వెళ్తారు. శిక్షణలో ఉన్నవారితో అంత కఠినంగా ఉండొద్దని ఉపసేనాధిపతి ఆమెను హెచ్చరించాడు. వాళ్ళను భయపెడుతూ నీ అగ్ని విద్యను అంత దగ్గరగా ప్రయోగించావు, అందుకే నిన్ను ఇన్ఫెర్నో మెజిషియన్ అంటారు అని ఆమె మెచ్చుకుంటుంది. ఈ ఘట్టంతోనే ఈ భాగం ముగుస్తుంది. మన కథానాయకుడు శక్తివంతమైన మంచు విద్యను వాడతాడని మాట్లాడుకుంటున్నప్పుడు లిన్ ఈ ఇన్ఫెర్నో మెజిషియన్ గురించి ప్రస్తావిస్తుంది. ఎందుకంటే ఆ ఇన్ఫెర్నో మెజిషియన్ అనే వ్యక్తి అంతటి బలవంతుడని ఆమె చెబుతుంది. ఈ ఇన్ఫెర్నో మెజిషియన్ మరియు ఆమె సేనాధిపతి కలిసి ఇప్పుడు వెట్నాష్కే వస్తున్నారు. మన కథానాయకుడు కూడా రక్షణ బాధ్యత మీద వెట్నాష్కే రాబోతున్నాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూసి తెలుసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు. సెలవు. మళ్ళీ కలుద్దాం.